అలాగే కానీ అమ్మాడి చలో చూసేస్తా నీ వేడి ముదిరే చలికాలం రౌడీయులుడు శతదినోత్సవ వేడుకలు ఈ మధ్య నెల్లూరులో జరిగాయి. ఆ వేడుకలను చూడటానికి మనము నెల్లూరు వెళ్దామా? తెలుగు సినిమా కోటలో ఓ వ్యక్తి వేశాడు బాగా, రోజు రోజుకు నటిస్తున్నాడు మహాబాగా. ఆయనే శ్రీనివాసరావు కోట. టప్పు టప్పు టపోరి అంటూ మన చిరంజీవి చేత రఫ్ ఆడించేసిన విజర్డ్ ఆఫ్ మ్యూజిక్ శ్రీ బప్పి లహరి. I request him to come to the dais. దసరా పండగకి వచ్చిన అల్లుడు దీపావళి పండగని చూసుకుని సంక్రాంతికి ఉండి తిరిగి ఉగాదిని చూడబోతున్నాడు అని, ఉగాది కాదు దసరా దాకా ఉండబోతున్నాడు అని. మామూలు అల్లుడైతే ఒక పండగకు వస్తే సుమారు 2 పండుగలు చూసి పెడతాడు. కానీ రౌడీ అల్లుడు కదా, రౌడీ అల్లుడు ఒక పండగతో వెళ్ళిపోతాడా? లేదు, రౌడీ అల్లుడు పండగలన్నీ చూస్తాడు. వీలుంటే సావకాశంగా ఒక బిడ్డను కూడా ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ బిడ్డే రాబోయే ఘరానా మొగుడు. అందువల్ల దసరాకి ప్రారంభమైన ఈ చిత్రం తిరిగి మళ్ళీ దసరా దాకా ఆడుతుంది. దాసరి నారాయణరావు గారు కొన్ని మూమెంట్లు అందజేస్తారు. ముందుగా ఈ చిత్ర దర్శకులు శ్రీ రాఘవేంద్రరావు గారికి నారాయణరావు గారు మూమెంట్లు అందజేస్తారు. పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారికి నారాయణరావు గారు ముందు. సంగీత దర్శకులు శ్రీ బప్పి లహరి గారికి, శ్రీ బప్పి లహరి గారు.
రచయిత సత్యానంద్కి నారాయణరావు గారు మొమెంటో అందజేస్తారు. చిరంజీవి అభిమానులకు మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా సాయిరామ్ ఆర్ట్స్ వారు మన అరవింద్ గారు, వెంకటేశ్వరరావు గారు, ప్రసాద్ గారు నన్ను కోరారు. నాకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ మా ఆత్మీయుడు చిరంజీవి గారి ఫంక్షన్ అంటే ఆ ఫంక్షన్ లో నేను ప్రసంగించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అనేక సంవత్సరాలుగా చిరంజీవి గారికి మాకు ఉన్న ఆత్మీయత ఎప్పుడు కూడా మరువు లేనటువంటిది. ఎంత చెప్పినా కూడా అది తరగనటువంటి ఆత్మీయత. వేదికను అలంకరించిన వేదికను అలంకరించిన చెప్పేది వేదిక పూలు కట్టారు సరిగ్గా మాట్లాడు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరి పెద్దలు కాకపోతే చిన్న చిన్న పిల్లలు తీసుకుంటారు. సోదరి మండలారా, సోదరి మళ్ళీ బ్రేక్ వేసాం. అవతల ఫ్యాన్స్ ఉన్నారు, బాక్స్ బద్దలైపోతాయి. చిరంజీవి గారి